మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. డెఫినెట్గా ఏంటంటే మనకు విన్నింగ్ స్ట్రీక్ గెలవాలి అంటే మార్కెట్లో స్టాక్ పికింగ్ అనేది ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. మంచి స్టాక్స్ని మనం కనుక సెలెక్ట్ చేసుకున్నాం అంటే మంచి రిటర్న్స్ అనేది మనం పొందే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఏంటంటే మనకి ఫ్రీ స్కానర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో మనకి వీక్లీ డబుల్ బాటమ్ అనే ఫ్రీ స్కానర్ కనిపిస్తూ ఉంది. దీన్ని బ్యాక్ టెస్ట్లో మంచి రిజల్ట్స్ కనిపించినాయి, అందుకే మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉన్నాను. దీంట్లో ఏంటంటే క్యాష్ సెగ్మెంట్ పెట్టుకోవచ్చు. ఒక డిఫాల్ట్ క్యాష్ సెగ్మెంట్ ఉంటుంది. మన నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 100 నిఫ్టీ 200 ఈ యొక్క నిఫ్టీ బ్యాంక్లో చూడాలన్నా ఇట్లా మన ఇష్టం అనమాట. సో ప్రస్తుతానికి క్యాష్ మార్కెట్ చూద్దాం. అండ్ దీంట్లో డిఫరెంట్ అంటే లాస్ట్ 4 వీక్స్ 6 వీక్స్ ఈ విధంగా ఏంటంటే ఆ యొక్క హైస్ బ్రేక్ చేస్తున్న స్టాక్స్ కానీ ఈ విధంగా ఒక రేంజ్ స్పెండ్ చేసిన స్టాక్స్ అనేది ఇక్కడ ఫిల్టర్ చేయడం జరిగింది. ఇది డిఫాల్ట్దే. అండ్ డెఫినెట్గా ఏంటంటే దీంట్లో వాల్యూమ్స్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఎందుకంటే ఓన్లీ ప్రైస్ కాకుండా వాల్యూమ్స్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి. అండ్ బ్యాక్ టెస్ట్లో మనం చూసుకున్నట్టు ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేది ఫిల్టర్ చేయడం జరిగింది. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత రన్ అండ్ స్కాన్ అని కొట్టండి, ఆటోమేటిక్గా స్టాక్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తాయి. ముఖ్యంగా మనకి నీల్కమల్ కనిపిస్తుంది. నీల్కమల్ ఒకసారి టెస్ట్ చేద్దాం వీక్లీ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఉంది అని చెప్పేసి. సో చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఒక పర్ఫెక్ట్ డబుల్ బాటమ్ అనేది ఉంది. ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో డబుల్ బాటమ్ అంటే ఏంటి, మార్కెట్ ఇలా కిందకు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ అదే సపోర్ట్ జోన్కి వస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ దగ్గరకు వచ్చిన స్టాక్స్ని మనం ఏం చేస్తున్నామంటే బై చేయడానికి చూస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది 1695 అంటే 1700 రఫ్గా 1700 నుంచి మంచి సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ 1700కి వచ్చినప్పుడు బాయింగ్ అనేది జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనం పర్సంటేజ్ చూసుకున్నట్టయితే దగ్గర 25% వెళ్ళటం జరిగింది. డెఫినెట్గా ఏంటంటే అంటే డిస్కౌంట్ అయిన స్టాక్స్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర బై చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇది త్రిబుల్ బాటమ్ కూడా క్రియేట్ అయింది. వెరీ గుడ్. ఇది నీల్కమల్లో ఇంకొక 2 స్టాక్స్ అనేది బ్యాక్ టెస్ట్ చూద్దాం. ఆవాస్ ఫైనాన్సియర్స్ అంట, ఆ స్టాక్ కూడా చూద్దాం. ఏఏవి ఈ స్టాక్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం చూసుకున్నట్టే ట్రెండ్ లైన్ కూడా ఉంది. వెరీ గుడ్. చూడండి, ప్రీవియస్గా మనకి ఈ యొక్క వీక్లీ ప్రైస్ వచ్చేసరికి మనం చూస్తే 1332 దగ్గర మనకు కొద్దిగా సపోర్ట్ ఉంది. అక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ స్లోగా మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకొని 1332కి వచ్చింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ నుంచి సపోర్ట్ దగ్గర ఒకవేళ మనం ఏదైనా క్వాంటిటీ యాడ్ చేసుకుంటే కూడా ఇది కూడా దగ్గర 21% బౌన్స్ అయింది. అండ్ అదేవిధంగా ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ ఈ యొక్క స్టాక్ చూద్దాం. ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ దీంట్లో డబుల్ బాటమ్ క్రియేట్ చేసిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. డెఫినెట్గా ఏంటంటే మనకి ఇక్కడ ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర 197 దగ్గర మనకి ఇది ఒక బాటమ్ అగైన్ అదే లెవెల్కి రావటం, అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది తీసుకుందనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బౌన్స్ అవుతున్న స్టాక్స్. అయితే ఇది ఆల్రెడీ కొంచెం ఎక్స్టెండ్ అయింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఏదన్నా మంచి రిట్రేస్మెంట్ తీసుకున్నా, లేకపోతే ఒకవేళ ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపించింది మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది, లేకపోతే వీక్లీ తర్వాత కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ వెళుతుంది, ఇటువంటి స్టాక్స్ అనేది మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ ఇది కూడా త్రిబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. మనం చూస్తే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ బ్యూటిఫుల్ స్టాక్స్ అనేది ఫిల్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో చెక్ చేయండి. మిగతా స్టాక్స్ ఏదన్నా మంచి ఇంపార్టెంట్గా అనిపిస్తే కూడా వీటిలో మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ బట్టి విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ డెఫినెట్గా మనం పార్టిసిపేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క లింక్ అనేది ఓకే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా మన అందరికి కూడా ఉపయోగపడుతుంది. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.